ఈ రోజు ఈ వీడియోలో 'జనక అయితే గనక' అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. సుహాస్ సంకీర్తన వైపిన్ లీడ్స్ గా సందీప్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఫ్యామిలీ కామెడీ మూవీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో ప్రసాద్ ఓ సాధారణ మధ్య తరగతి కుర్రాడు. ఇంట్లో అమ్మ, నాన్న, నాయనమ్మ, భార్య ఉంటారు. ప్రస్తుతం తను మ్యాజిక్ వాష్ అనే వాషింగ్ మిషన్ కంపెనీలో సేల్స్ అండ్ సర్వీస్ మెన్ గా పనిచేస్తూ ఉంటాడు. నెలకి 30,000 జీతం. సంపాదించేది తినటానికి, ఉండటానికి, అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి మందు తాగడానికి సరిపోద్ది. అయితే తన ఇంట్లో వాళ్ళు ఎలాగో నువ్వు సంపాదించడం మొదలు పెట్టావు కదా, తొందరగా పిల్లల్ని కంటే మేము వాళ్ళతో ఆడుకుంటామని మనోడిని విసిగిస్తూ ఉంటారు. కానీ తనకు ఆ ఉద్దేశం ఉండదు. తను సంపాదించేది వాళ్ళ ఖర్చులకే సరిపోతుంది. మళ్ళీ ఇప్పుడు పిల్లలంటే అడ్జస్ట్ అవ్వాలి, అప్పు చేయాలి, అడుక్కు తినాలి, అంత కర్మ ఎందుకని తన ఫీలింగ్. తన పిల్లలకి ఏ లోటు లేకుండా పెంచగలను అని తనకి నమ్మకం వచ్చినప్పుడే ప్లాన్ చేద్దామని తన భార్యను కూడా కన్విన్స్ చేస్తాడు. కానీ అన్ని మనం అనుకున్నట్టే జరిగితే అది జీవితం ఎందుకైద్ది? అన్ఎక్స్పెక్టెడ్ గా ఓ రోజు వాళ్ళ ఆవిడ ప్రెగ్నెంట్ అవుతుంది. తండ్రి అవ్వబోతున్నాననే ఆనందం కంటే ఆ బిడ్డని ఎలా పోషించాలన్న భయమే ఎక్కువ ఉంటది మనోడికి. దాంతో మనోడు బాగా ఆలోచించి ఎంజాయ్ అనే కాండోమ్ కంపెనీ మీద కేసేస్తాడు. మీ ప్రోడక్ట్ ఫెయిల్ అవటం వల్లే నేను తండ్రి అయ్యాను కాబట్టి నష్టపరిహారంగా ₹1,00,00,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. మరి తర్వాత ఏం జరిగింది? ఇలాంటి కేసు వేసి మనోడు గెలిచే అవకాశం ఉందా? అసలు తన ఆర్గ్యుమెంట్ ఏంటి? ఆ కార్పొరేట్ కంపెనీ డిఫెన్స్ ఏంటి? ఈ కేసు వేయటం వల్ల తను సాధించిందేంటి? కోల్పోయిందేంటి? ఇంతకీ తన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? చివరికి ఈ కేసు ఎటుపోయింది అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బాగుంది, నాకైతే నచ్చింది. హిల్లేరియస్ కామెడీ విత్ మచ్ నీడెడ్ మెసేజ్. ఓ మధ్యతరగతి వ్యక్తి కార్పొరేట్ వ్యవస్థతో యుద్ధం చేయటమే ఈ సినిమా. మామూలుగా ఇలాంటి సినిమాలు శంకర్ తీస్తే యదవులందరినీ రకరకాలుగా చంపి లాస్ట్ లో స్పీచ్ ఇస్తారు. ఇది చిన్న సినిమా కాబట్టి ఎక్కువగా కామెడీతో లాక్కొచ్చి లాస్ట్ లో మెసేజ్ ఇస్తారు. యాక్చువల్ గా ఇది కొంచెం మెచ్యూర్ టాపిక్ అయినా ఎక్కడా హద్దు దాటలేదు. ఇబ్బందిగా అనిపించే సీన్స్ గానీ, అసభ్యమైన సీన్స్ గానీ ఏమీ ఉండవు. మొత్తం ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉంటది. సినిమా స్టార్ట్ అవటమే మనకి హీరో ఎందుకు పిల్లల్ని వద్దనుకుంటున్నాడు అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత తన ఫ్యామిలీని పరిచయం చేసి వాళ్ళతో తన అనుబంధం ఎలా ఉంది, తన వైఫ్ తో తన రిలేషన్ ఎలా ఉంది అనేది చూపిస్తారు. ఇక్కడ తనకి తన ఫ్యామిలీకి మధ్య వచ్చే సీన్స్ హిల్లేరియస్ గా, అలాగే తనకి తన వైఫ్ కి మధ్య వచ్చే సీన్స్ క్యూట్ గా ఉంటూ సినిమా అలా అలా సాగిపోద్ది. ఇక ఎప్పుడైతే తన వైఫ్ ప్రెగ్నెంట్ అవుతుందో అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కోర్ట్ సీన్స్ అన్ని కొంచెం సిల్లీగా, అట్ ద సేమ్ టైం హిల్లేరియస్ గా ఉంటాయి. ఇక సెకండ్ హాఫ్ లో సినిమా కొంచెం సీరియస్ టర్న్ తీసుకుంటుంది. ఇక్కడ కొంచెం ఫ్యామిలీ సెంటిమెంట్ తో పాటు కేసులో సీరియస్నెస్ కూడా మనకు అర్థమైంది. అలాగని కామెడీ ఉండదని కాదు, కామెడీతో పాటు ఇవన్నీ ఉంటాయి. ఈ రోజుల్లో కార్పొరేట్ సంస్థలు పిల్లల్ని అడ్డు పెట్టుకుని పేరెంట్స్ రక్తం ఎలా దాగుతున్నాయి అనేది వివరించే ప్రయత్నం చేస్తారు. బట్టలు, బొమ్మలు, చదువు ఇలా పిల్లలకి సంబంధించింది ఏదైనా అఫోర్డ్ చేయాలంటే పేరెంట్స్ కి చుక్కలు ఎందుకు కనపడుతున్నాయని ప్రశ్నిస్తారు. ఇక క్లైమాక్స్ కూడా చాలా బాగుంటది. ఇక్కడ ఒక 2 ట్విస్టులు ఉంటాయి. ఒక ట్విస్ట్ సర్ప్రైజ్ చేయగా, ఇంకో ట్విస్ట్ హిల్లేరియస్ గా ఉంటది. అలా మొత్తంగా సినిమా పూర్తయ్యాక ఒక మంచి సినిమా చూసానన్న ఫీల్ అయితే కలిగింది. అలాగని ఈ సినిమాలో ఫ్లాస్ లేవని కాదు, ఉన్నాయి. కానీ అవి సినిమా ఎక్స్పీరియన్స్ ని చెడగొట్టి అంత నెగిటివ్ గా అయితే లేవు. ఫైనల్ గా ఇది ఒక మంచి ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్. ప్రస్తుతం ఇది ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు. అది విషయం.